అండి హోమ్ బటన్ క్లిక్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుంది, ఇలా ఉంటుంది మీకు ఫండ్స్ గిన్స్ అన్నీ చూపిస్తుంది ఇలా. దాని పక్కన మీరు ఇన్వెస్ట్మెంట్లో లేరు కదా, ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు కదా, కాబట్టి జస్ట్ ఈ ట్రేడింగ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓన్లీ ఆప్షన్స్ అని వస్తుంది. ఆప్షన్స్ అని వస్తే ఆప్షన్ చైన్ రావాలి. ఈ ఆప్షన్ చైన్ మీద ఎక్స్ప్లోర్ చేయండి దీన్ని. జస్ట్ దీన్ని ఎక్స్ప్లోర్ చేయగానే ఇలా వస్తుంది. అది ఇలా వచ్చిన దాంట్లో పక్కనే డాష్బోర్డ్ పొజిషన్ ఆప్షన్ చైన్, ఇక్కడ క్లిక్ చేయగానే ఆప్షన్ చైన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, మీకు బ్యాంక్ నిఫ్టీ కావాలంటే బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు, బై, అలాగే ఇది ఒక బై ఎగ్జాంపుల్. ఈ రెండింటిని కూడా మనం ఏం చేసాం, బై చేసుకున్నాం. సో ఇక్కడ మీరు ఈ రెండింటిని ఏదైతే బై ఆప్షన్ క్లిక్ చేసుకున్నారో, ఎంత మీరు బై చేద్దాం అనుకుంటున్నారు, ఎంత మీరు క్లిక్ చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ కార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే మీకు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఏమైనా కొన్ని ప్రోడక్ట్లో సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అమెజాన్లో అదిని అలాగే అంటే బాస్కెట్ ఆటోమేటిక్గా బాస్కెట్లో పడిపోద్ది. ఒకటి పిఈ ఒకటి సిఈ నేను ఏం చేశానంటే బై చేశాను. బై చేసింది ఎక్కడ దొరుకుద్ది మీకు, ఈ బాస్కెట్లో ఉంటుంది. ఇందులో చూడండి ఇక్కడ మనకు కనబడుతుందా, లార్జ్ సైజుని పెంచుకుందాం పెంచుకోవచ్చు, లిమిట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ కన్ఫర్మ్ చేయండి అంతే. కన్ఫర్మ్ చేయగానే ఆర్డర్ రిజెక్ట్ అయింది, ఎందుకంటే మార్కెట్ క్లోజ్లో ఉంది కాబట్టి. ఓకేనా, ఆర్డర్ సక్సెస్ఫుల్లీ సెంట్ పంపించబడింది, కానీ అది రిజెక్ట్ చేసింది. సో ఈ రిజెక్ట్ చేసింది మీకు పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోని మీకు అక్కడ మీకు డైరెక్ట్గా మీకు మెయిన్ దాంట్లో కూడా మీకు అక్కడ చూపిస్తుంది. ఏమొచ్చింది, మెసేజ్ ఒకటి వచ్చింది చూసారా, రిజెక్టెడ్ మెసేజ్ వచ్చింది ఒకటి. ఓకేనా, అంతే, పెద్ద విచిత్రం ఏం కాదు. ఇందులో స్ట్రాటజీస్ కూడా ఈజీగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఏ స్ట్రాటజీ ఏ టైంలో ఎందులో వేసుకోవాలనుకుంటున్నారు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవన్నీ కూడా. అయితే ఇందులో ఇంకా ఏంటంటే మీకు బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటివి చూపించలేదు ఇంకా. మేబీ అది ఎప్పుడు చూపిస్తుందో తెలియదు నాకు. ఇందులో అయితే ప్రజెంట్ అయితే ఇంతవరకు వచ్చింది మీకు. అదే ధనలో అనుకోండి, ధనకు వచ్చేసారనుకోండి, ధనలో మీరు ఇక్కడ ఉంది చూసారా, దానిలో ఇలా ఫస్ట్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్, బిఎస్సి సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, ఇవన్నీ. సపోజ్ బ్యాంక్ ఎక్స్ చూద్దాం అనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చార్ట్లా వస్తుంది. ఇందులో చూడండి, ఇక్కడ ఫ్లాష్ ట్రేడ్ అని, ఆప్షన్ చైన్ అని, ఆప్షన్స్ అని, ఏ ఆప్షన్ అని ఎంత యాక్టివ్గా ఉంది, ఓఏ ఎంత ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాడు ఇందులో. ఫ్యూచర్స్, ఈటీఎఫ్స్, మార్కెట్ డెప్ట్, స్మార్ట్ ఇన్వెస్ట్. మనకు కావాల్సింది ఆప్షన్ చైన్. ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. ఇందులోనే మీకు జస్ట్ దాని మీద కర్సర్ పంపించగానే బై అండ్ సెల్ ఇలా వచ్చేస్తుంది. అది లిమిట్లో పెడతారా, నార్మల్లో పెట్టుకుంటారా, మార్కెట్లో పెట్టుకుంటారా, ట్రిగ్గర్లో పెట్టుకుంటారా, మీ ఇష్టం అది. ఓకేనా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఇది పొజిషనల్గా తీసుకుంటారా, ఎలా తీసుకుంటారో ప్రతిదీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకేనండి, ఇది డన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము ప్రజెంట్ మనము కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గా నేను చెప్తాను. ఓకేనా, క్రిటికల్ లాంగ్వేజ్ ఏమి వాడను, చాలా సింపుల్గా. ఆర్డర్ను మనము బై చేయాలంటే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో ప్రజెంట్ మార్కెట్ ఎక్కడుంది, 22,023 దగ్గర ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 22,000లో ఉంది. మనం ఏం చేస్తున్నామంటే నిఫ్టీ 22,000 యాడ్ చేసుకుంటాం. ఏది, ఒక కాలు, ఒక పుట్టు, రీసెంట్. ఇదే 21 అనేది రీసెంట్ ఎక్స్పైరీ అనమాట. ఇది రీసెంట్ ఎక్స్పైరీలో 22 కాల్ 166 ఉంది, 22 పుట్ ఏమో 110 ఉంది. దీన్ని బై చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, బై ఆర్డర్ మీద క్లిక్ చేసి ట్రేడింగ్ అంటే ఈవినింగ్ మీకు 3:25 దగ్గర నుంచి మీకు ఇది ఆటోమేటిక్గా మీరు స్క్వేర్ అప్ చేసుకోవాలి, లేదంటే అది ఎగ్జిట్ చేసేస్తుంది. అదే నార్మల్ అనుకోండి, ఇది 21st ఏదైతే మార్చ్ 21st ఎక్స్పైరీ అవుతుంది, ఎక్స్పైరీ టైం వరకు నార్మల్లో ఉంచితే అది 0 అయినా లేదా ఫుల్గా పెరిగినా అది 21st వరకు కూడా దాన్ని హోల్డ్ చేయొచ్చు. నార్మల్లో అయితే, ట్రేడింగ్లో అయితే ఆ రోజుకి ఆ రోజు క్లోజ్ చేయాలి. అంత మాత్రం కాకుండా ట్రేడింగ్లో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముందో తెలుసా, ట్రేడింగ్లోని కవర్ ఆర్డర్ అంటే బ్రాకెట్ ఆర్డర్ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా మీరు అనుకున్నారనుకోండి, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చూడలేను, మార్కెట్ అయితే ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా ఉంది, బాగుంది, కాబట్టి ఒక ఆర్డర్ తీసుకుంటానని మీరు ఏం చేయాలంటే, నేను మార్కెట్లో అయితే ఉండలేను కానీ ఒక పొజిషన్ తీసుకుంటాను, ఒక 20-30 పాయింట్స్ని బుక్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, 110లో ఉంది కదా, మార్కెట్ కింద పడుతున్నప్పుడు ఒక లాట్ని తీసుకున్నారు, అది మార్కెట్లో తీసుకుంటారా లిమిట్లో తీసుకుంటారా మీ ఇష్టం. మార్కెట్ అనుకోండి ఎక్కడ దొరికితే అక్కడ కొనేస్తుంది. లిమిట్ అనుకోండి, సపోజ్ లిమిట్లోని 100
9కి వచ్చాక కొను అన్నారు, అది 109కి వచ్చాక కొంటుంది. ఓకేనా? లేదు మార్కెట్లో కొనే అంటే అది 110లో దొరికితే 110లో కొనేస్తుంది, 109లో కొంటే 100 దొరికితే 109లో కొనేస్తుంది, లేదా 111లో దొరికినా 111లో దొరికిస్తుంది. రెండోది నిఫ్టీ కాబట్టి ఎక్కడ కొడితే అక్కడే అవుతుంది. ఇది పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే లిక్విడిటీ హై లిక్విడిటీ ఉంటుంది. తర్వాత టార్గెట్ ఎన్ని పాయింట్లు? 11 పాయింట్లు. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు? ఒక 11 పాయింట్లు. అంటే 1:1 అనమాట. అయితే టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ 22 పాయింట్స్, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ టార్గెట్ అనుకుందాం, 25 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుందాం. ఓకేనా? అంటే మార్కెట్ 160కి వెళ్తే టార్గెట్ హిట్ అవుద్ది. మార్కెట్ 85 అప్రాక్సిమేట్లీ 85కి వస్తే మాత్రం స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కిందకి వెళ్తే 25 పాయింట్స్లోనే అది ఎగ్జిట్ అయిపోద్ది. పైకి వెళ్తే 50 పాయింట్లో టార్గెట్ అవుతుంది. ఎట్ ఏ టైం టార్గెట్ని స్టాప్ లాస్ని పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇది మనం బై చేసిన తర్వాత ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సైలెంట్గా కూర్చుండిపోవడమే. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అది స్టాప్ లాస్కి వచ్చిందా టార్గెట్కి వచ్చిందా మార్కెట్ ఆటోమేటిక్గా దాన్ని చూసుకుంటుంది. అర్థమైందా మీకు? స్టాప్ లాస్కి వస్తుందా లేదంటే టార్గెట్కి వస్తుందా, ఇంక మీరు ఏం చేయని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, లేదండి నేను లైవ్ మార్కెట్లోనే ఉంటాను, నేను మార్కెట్లో ఆర్డర్ పెట్టగానే నాకు స్టాప్ లాస్ కావాలి అనుకుంటే కవర్ ఆర్డర్ మీదకి వెళ్ళాలి మీరు. ఎక్కడికి? కవర్ ఆర్డర్ మీదకి. ఫర్ ఎగ్జాంపుల్ 110లో ఉంది, మార్కెట్లో కొంటారా లేదంటే లిమిట్లో కొంటారా, అది మీ ఇష్టం. ఇది అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ నేను ఏం చేస్తానంటే ఒక 80కి స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను, పెట్టేసి బై చేశాను. అంటే నా ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డరు 80కి కానీ వచ్చిందనుకోండి స్టాప్ లాస్ హిట్ అవుద్ది. 80 అబవ్ నుంచి అది ఎంత పైకి వెళ్ళినా 110, 120, 150, 100 ఎక్కడికి వెళ్ళినా సరే బుక్ చేయదు. మీరు మాన్యువల్గా బుక్ చేసుకుంటేనే అవుతుంది. స్టాప్ లాస్ ఒకటేది బుక్ చేస్తుంది. దీన్ని కవర్ ఆర్డర్ అంటారు. దీన్ని క్లియర్? కవర్ ఆర్డర్. అది ఓన్లీ ఈ 2 ఆప్షన్స్ కూడా మీకు ట్రేడింగ్ అంటే ఇంట్రాడేలో మాత్రమే అవైలబిలిటీ. అదే మీరు చూడండి పొజిషనల్ చూసామనుకోండి, ఆ 2 ఆప్షన్స్ ఎగిరిపోయి. ఎందుకు ఎగిరిపోయి? పొజిషనల్లో కూడా ఈ కవర్ ఆర్డర్ బ్రాకెట్ ఆర్డర్ ఉండొచ్చు కదా అనుకోవచ్చు. ఓవర్ నైట్లో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్లు టార్గెట్లో ఉండవు, అవి ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతాయి. అది లేకపోతే అది నార్మల్ ఆర్డర్ అవుతుంది. దాన్ని బ్రాకెట్ ఆర్డర్ కవర్ ఆర్డర్ అని ఎందుకు అనాలి? నా పాయింట్ అర్థమైందా? మార్కెట్ యొక్క ఉద్దేశం అది. నార్మల్ ఆర్డర్ అయినప్పుడు ఆ నార్మల్ ఆర్డర్ని ఎందుకు ఉంచుతుంది? అది నార్మల్గానే ట్రిగ్గరు లిమిట్ ఇందులోనే పెట్టేస్తుంది. అది ఓన్లీ ఇంట్రాడేలో చేసినప్పుడు మాత్రం కవర్ ఆర్డర్ బ్రాకెట్ ఆర్డర్ అనేది మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నార్మల్గా ఉంది, మీరు మార్కెట్లో 110 దగ్గర కాదు కానీ 105 దగ్గర కొనాలనుకుంటున్నారు. మార్కెట్ కొంచెం కిందకు వచ్చి పైకి వెళ్తుందని మీకు తెలుసు. కొంచెం 105లో కొనాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా లిమిట్ ప్రైస్లోనికి వెళ్ళి ఇక్కడ 105లోని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు 105లో కొనాలనుకున్నారు కదా. ఓకేనా? 105లో లేదండి మార్కెట్ 120కి వెళ్ళిన తర్వాత నేను కొందాం అనుకుంటున్నాను అనుకుంటే మీరు ఏం చేయాలప్పుడు ట్రిగ్గర్ ప్రైస్ పెట్టుకోవాలి. ట్రిగ్గర్ ప్రైస్ అంటే మీరు ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర కిందకి పెట్టకూడదు, పైకి పెట్టాలి. లిమిట్ ప్రైస్ ఏమో కిందకి పెట్టాలి. ఎగ్జాంపుల్ 110 ఉన్నప్పుడు లిమిట్ ప్రైస్ పెట్టారనుకోండి 109, 108, 107, 106 అంటే 110 నుంచి కిందికి ఎన్ని ఉంటాయి అన్నీ. ఇక్కడ ప్రీమియం ఏదైతే ఉందో దాని కిందికి ఉండేవన్నీ కూడా లిమిట్ ఆర్డర్స్, దాని పైకి ఉండేవన్నీ కూడా ట్రిగ్గర్ ఆర్డర్స్. అంటే మార్కెట్ 120కి వెళ్ళిన తర్వాత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, ఒక బ్రేక్అవుట్ రేంజ్ ఉంది. 120 తర్వాత ఇది బై చేయని మీరు ఏం చేశారంటే దానికి కమాండ్ ఇచ్చారు. ఓకేనండి? 120 దగ్గర మీరు బై చేయని కమాండ్ ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేశారంటే ప్రైస్ ఏమో 120 పెట్టారు, ట్రిగ్గర్ ప్రైస్ ఏమో 119 పెట్టారు. ఎందుకు ప్రైస్ కంటే ట్రిగ్గర్ ప్రైస్ అనేది తక్కువలో ఉంది అంటే ట్రిగ్గర్ ప్రైస్ 119లోనే బై చేయమని మీరు ఎక్స్చేంజ్కి పెట్టారు. పోనీ అది స్కిప్ అయినా సరే 120లో అయినా సరే బై చేయని మీరు జస్ట్ 1 పాయింట్ డిఫరెన్స్ పెట్టాం. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి 119, 120కి వచ్చేసరికి మీ ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోద్ది. పొరపాటున ఎప్పుడు కూడా లిమిట్ ప్రైస్ని ఇక్కడ 120కి వస్తే కొనండి అని పెట్టారనుకోండి, లిమిట్ ప్రైస్ 120 పెడితే 120లో ట్రిగ్గర్ అవ్వదండి, అది 110లోనే ట్రిగ్గర్ అయిపోద్ది. అది అర్థమవుతుందా మీకు? ఇన్స్టెంట్గా ట్రిగ్గర్ అయిపోతుంది. ఒక్కొక్కసారి 120 అంటే 110 నుంచి 120 మధ్యలోని ఎక్కడ దొరికితే అక్కడ కొనేస్తుంది అది. అందుకే ఎప్పుడు కూడా లిమిట్ అనేది ఉన్నదానికంటే తక్కువ ఉండాలి, ట్రిగ్గర్ అనేది ఉన్నదానికంటే ఎక్కువ పెట్టాలి. ఈ రెండింటిని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీకు నార్మల్ ఆర్డర్కి వచ్చేద్దాం. ఈ నార్మల్ ఆర్డర్లో లిమిట్ ఆర్డర్ ఉంది, ట్రిగ్గర్ ఆర్డర్ ఉంది, కవర్ ఆర్డర్ ఉంది, బ్రాకెట్ ఆర్డర్ ఉంది.
బ్రాకెట్ ఆర్డర్ గురించి చెప్పాను, కవర్ ఆర్డర్ గురించి చెప్పాను, ట్రిగ్గర్ ఆర్డర్ గురించి ఇందాక అది దానిలో ఏదైతే చెప్పుకున్నాం సేమ్ టు సేమ్ అదే. ఇక్కడ చూడండి లిమిట్లో ఇక్కడ చూడండి టుడే ఐఓసి అంటే ఏదైతే మనం ఆర్డర్ తీసుకుంటున్నామో ఈ ఆర్డర్ని ఈ ఐఓసిలోనా లేదంటే టుడేలోనా, ఇందులో కేవలం టుడే మాత్రమే పనిచేస్తుంది. ఐఓసి అనేది పనికిరాదు దీనికి. రీజన్ ఏంటంటే నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే అది నార్మల్, అంటే ఈ రోజంతా ట్రేడ్ చేస్తుంది. ట్రేడ్ చేసిన తర్వాత ఒకవేళ పొజిషన్ మీరు ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, అది నెక్స్ట్ డేకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది. ఇది పెద్దగా ఈ ఆప్షన్ మనం వాడాల్సిన అవసరత లేదు, ఎందుకంటే అంత ఎమర్జెన్సీలో మనం అన్ని ఆప్షన్స్ వాడలేము. సో మనకి ఓన్లీ ఉండేది టుడే అనేటువంటి ఆప్షనే ఉంటుంది ట్రేడింగ్లో. అది నార్మల్కి వచ్చేసరికి కూడా ఇది ఉంటుంది ఐఓసి. ఈరోజు అవ్వలేదంటే రేపు కూడా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయంటారు. నార్మల్లో ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఐఓసి చేయాల్సినటువంటి అవసరత లేనే లేదు. సో ఇది బై చేసేటప్పుడు ఓకేనా. ఇప్పుడు మరి సెల్ చేసేటప్పుడు జస్ట్ దీన్ని ఎలా సెల్ చేయాలి అంటే ఇది చూడండి, ఇందులో ఉన్న చూడండి ఇక్కడ బై అనే ఆప్షన్ దగ్గర జస్ట్ ఇక్కడ లివర్ని ఇటుపక్క క్లిక్ చేయండి. సో ఇప్పుడు సెల్ ఆర్డర్లో చూడండి సేమ్ ఆప్షన్స్ అన్నీ కూడా ట్రేడింగ్ నార్మల్ రెండు కూడా ఇందాక ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్లీ దీనిలో కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. సపోజ్ దీన్ని నేను చూద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి యారో సింబల్ ఉంది, ఈ యారో మీద క్లిక్ చేశారు అనుకోండి, ఈ ఆర్డర్కి సంబంధించినటువంటి ఆల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో మీరు ఎంత తీసుకుంటారో, క్వాంటిటీ ఎంత, బిడ్ అండ్ ఆస్క్ ఎంత, ఎన్ని క్వాంటిటీలు మీరు బై చేస్తున్నారు, లిమిట్లోనా ట్రిగ్గర్లోనా, ఏ ప్రైస్లో తీసుకుందాం అనుకుంటున్నారు ఓకేనా. ఇందులో ప్రతిదీ కూడా టుడేలో ఉందా ఐఓసీలో ఉందా అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇందులో వాడు చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, మీకు అమౌంట్ ఎంత కావాలి, మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ కూడా ఇందులో చూపిస్తాడు. అర్థమవుతుందండి. అదే ట్రేడింగ్కి వచ్చామనుకోండి మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి, నార్మల్కి వస్తే మరికొన్ని ఆప్షన్స్ ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ కనబడేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే చిన్న బాక్స్లో కనబడేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాగా ఒక పెద్ద బాక్స్ ఎక్స్టెండ్ చేసి చూపిస్తున్నాడు అంతే. ఇది బాక్స్ని ఎక్స్టెండ్ చేసి ఇంకొంచెం డీటెయిల్స్ అనేవి వర్టికల్గా మనకి ఇస్తున్నాడు. అర్థమైందండి. హారిజెంటల్గా మనకి ఇలాగైతే హారిజెంటల్గా ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే వెర్టికల్గా ఉంటుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మరి ఈ ఆర్డర్కి సంబంధించినటువంటి ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఆర్డర్ ఎస్టిమేటర్ అని ఉంది చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఆర్డర్కి 110 రూపీస్ ఉన్నటువంటి ఈ ఆర్డర్ మీరు తీసుకోవడానికి 50 లాట్ సైజ్ ఉంటుంది. నిఫ్టీలో 50 ఉంటుందండి లాట్ సైజు. ఈ 50 ఉన్నటువంటి లాట్ సైజ్ ఏదైతే ఉందో దానికి 110 × 50 రూపీస్ 5500 క్యాష్ పడుతుంది మనకి ఇంట్రాడేలో. ఇంట్రాడే అయినా పొజిషన్ అయినా సరే, అంటే 5500 మీ దాంట్లో మీ డిమార్ట్లో బ్యాలెన్స్ ఉండాలి. దానికి మనం బై చేస్తున్నాం కాబట్టి 20 రూపీస్ బ్రోకరేజ్ తీసుకుంటాడు. ఎక్స్చేంజ్ ఎంత తీసుకుంటాడు, ₹2.75 ఎక్స్చేంజ్ ఛార్జెస్ తీసుకుంటాడు. తర్వాత జిఎస్టీ ఏమో ₹4.10 తీసుకుంటాడు. సెబీ ఛార్జెస్ 0.01 అలాగే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ అంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్కి 0.03% వెళ్తుంది. అంటే మీకు ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్ మీరు మీ డీమార్ట్లో ఒక 30 లక్షలు పెట్టుకున్నారు. సడన్గా డీమార్ట్ ఏమైపోయిందంటే ధన్నోడు ఎత్తేసాడు అనుకుందాం, జెండా ఎత్తేసాడు అంటే మీ డబ్బులు ఏమవుతాయి, పోతాయి. రీజన్ ఏంటంటే ఏ డీమార్ట్లో అయితే మీరు డబ్బులు ఉంచుకున్నారో ఆ డీమార్ట్లో డబ్బులు ఆ డీమార్టే లేదు. అప్పుడు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డు మీద లేదంటే మీ అకౌంట్ ద్వారా మీరు ఏ అమౌంట్ అయితే ఏ స్టాక్స్ అయితే దేన్నైతే బై చేసి ఉంచారో ఆ డీమార్ట్ పోయిన తర్వాత డీమార్ట్లో ఉండేటువంటి మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 30 లక్షల్లో మీకు 25 lakhs వరకు మీకు సెబీ తిరిగి ఇచ్చేస్తుంది. హయ్యెస్ట్ అవుతుంది 25 లక్షలు. మీ దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు మీ డీమార్ట్లో, కానీ 25 లక్షలే ఇస్తుంది అది. సో అది ఇన్వెస్టర్ సెక్యూరిటీ ఫండ్ అనమాట ఓకేనా. దానికి కూడా ఒక 3 పైసలు తీసుకుంటున్నాడు. ఆ పైన క్లియరింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ ఏమి ఉండవు. స్టాంప్ డ్యూటీ 17 పైసలు ఓకేనా. అలా టోటల్ ఛార్జెస్ గెర్జెస్ అన్నీ ఏకమై ఒక 30 రూపీస్ 33 పైసా అవుతున్నాయి ఎస్టిమేటెడ్ ఛార్జెస్. ఇది ఒక 4-5 పైసలు తక్కువ ఎక్కువలో కూడా కావచ్చు. ఏదైతే మనం బై చేసామో ఇది మరి బై చేసాం కదా ఓకే. మరి సెల్ చేస్తే చూడండి సేమ్ సెల్ ఆర్డరు అదే ఛార్జెస్ పడుతున్నాయి, అవే వాల్యూస్ పడుతున్నాయి. అక్కడ 30 రూపీస్ అయ్యింది టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ ఆన్ సెల్. ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ఆన్ బై 27 రూపీస్ అయితే సెల్కి ఎంత తీసుకుంటున్నాడు అప్రాక్సిమేట్లీ 30. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది, 57 రూపీస్ పడుతుంది. 57 రూపీస్ మీకు పడుతుందండి.
అదే విధంగా ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో అదే విధముగా ఇందులో ఎల్ఐస్ బ్లూలో మనం చూద్దాం. ఓకేనా, ఎల్ఐస్ బ్లూలో మనం చూద్దామండి. ఎల్ఐస్ బ్లూలో ఇది చూడండి, నార్మల్ ఆర్డరు, ఎంఐఎస్ ఆర్డరు. ఇది జెరోదా కానీ ఎల్ఐస్ బ్లూ కానీ ఇది ఎంఐఎస్ ఉంటుంది. ఎంఐఎస్ అంటే ఈ రోజు క్లోజ్ చేసుకోవాల్సిన ఆర్డరు. అదే మనకు నార్మల్ ఆర్డర్ అనుకోండి, ఇది రేపు అంటే ఎక్స్పైరీ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఆర్డరు. ఇందులో మీరు గమనించండి, ఎంఐఎస్ ఆర్డర్లో స్టాప్ లాస్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ రెండింటిని కూడా మీరు ఎట్ ఏ టైం మీరు సెట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎంత, టార్గెట్, ట్రిగ్గర్ ప్రైస్ ఎంత. నార్మల్లో కూడా అంటే ఇది వన్ డేలోనే ఈ రెండు కూడా ఏమవుతాయి, ఈవినింగ్ లోపల మనం దాన్ని ఎగ్జిట్ చేయాలి. ఎగ్జిట్ చేయలేదు అనుకోండి, ఎక్స్ట్రా మళ్ళీ దానికి కొన్ని ఛార్జెస్ అనేది మనం వాడికి పే చేయాల్సి ఉంటుంది. అదవుతుంది. స్టాప్ లాస్ ప్లస్ టార్గెట్ ప్రైస్ అవసరం లేదనుకుంటే ఈ రెండింటిని కూడా టిక్కులు తీసేయండి. డైరెక్ట్ మీరు లిమిట్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? మార్కెట్ అయితే 152 రూపీస్ 4 పైసా. ఇక్కడ బై చేయమని జస్ట్ బై మీద ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది, ఎస్ ఉంది. బి ఉంటే బై అని అర్థం, ఎస్ ఉంటే సెల్ అని అర్థం. ఎస్ వచ్చినప్పుడు ఇక్కడ -50 వస్తుంది, బి వచ్చినప్పుడు 50 వస్తుంది. గమనించారు లేదో? ఓకేనా. సెల్ చేసినప్పుడు 26 రూపీస్ మీకు అప్రాక్సిమేట్లీ ఛార్జెస్ కనబడుతున్నాయి. బై చేసినప్పుడు 22 రూపీస్ మీకు 43 పైసా ఛార్జెస్ కనబడుతున్నాయి. సో సెల్లింగ్కి ఎప్పుడు కూడా కొంచెం ఫండ్స్ ఛార్జెస్ అనేవి ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి, అది గమనించండి. ఓకేనా. ఎందుకంటే బయింగ్లో మీ దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఎంత, వాడు ఎంత తీసుకుంటున్నాడు, 150 అంటే ఒక 7,620 రూపాయలు. ఓకేనా. అదే సెల్ చేసేటప్పుడు ఎంత అడుగుతున్నాడు చూడండి, 1,21,000 అడుగుతున్నాడు. సో అందుకని ఏంటంటే అమౌంట్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి అక్కడ వాడు ఛార్జెస్ను కూడా ఎక్కువ వేస్తాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇది ఒకటి. ఇది ఇప్పుడు వరకు మనం ఎందులో చూసుకున్నాం, ఆప్షన్స్లో ఎలా చేయాలో, మనం ఆప్షన్స్లో ఎలా బై చేయాలో చూసుకున్నాం. మరి ఒకవేళ స్టాక్స్ అయితే ఇప్పుడు చూడండి, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని నేను బై చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏమున్నాయి, ఇందాక లేనిటువంటి ఒక ఆప్షన్ కొత్తగా కనబడుతుంది ఇక్కడ. ఏంటది? ఎంటీఎఫ్. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు పొజిషనల్ అని అర్థం. మూడవది ఇక్కడ ఎంటీఎఫ్ అనేది కూడా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఒక 20 స్టాక్స్ కొందాం, 10 స్టాక్స్ కొందాం అనుకుంటున్నారు అనుకుందాం. ఎంత అవుతుందండి 10 స్టాక్స్కి? అప్రాక్సిమేట్లీ ఎంత అవ్వాలి? 14,052 అవ్వాలి. బట్ మీకు ఎంత అడుగుతున్నాడు వాడు? ఇంట్రాడేలో తీసుకుంటే 2,900 ఇస్తే సరిపోద్ది. అంటే మీకు ఒక 5 to 6 టైమ్స్ మీకు మార్జిన్ ఇస్తున్నాడు. అదే మీరు ట్రేడింగ్ కాస్త ఇన్వెస్ట్మెంట్కి వచ్చారనుకోండి, 14,526 రూపాయలు, 14,526 రూపాయలు పక్కాగా కట్టాల్సిందే. ఎంటీఎఫ్కి వచ్చారనుకోండి, ఈ ఎంటీఎఫ్లో ఈ స్టాక్ ఎన్ని టైమ్స్ లీవరేజ్ ఇస్తున్నాడు? 2 టైమ్స్ ఇస్తున్నాడు హెచ్డిఎఫ్సికి. అంటే మీ దగ్గర 1 లక్ష ఉంటే 3 లక్షల వరకు మీరు స్టాక్స్ని బై చేయొచ్చు. 2 లక్షలు అంటే 1 లక్ష రూపాయలకి ఇంకొక 2 లక్షలు వాడు ఎక్స్ట్రా ఇస్తాడు. 2 టైమ్స్ లేవరేజ్ ఇస్తున్నాడు. ఆ 2 టైమ్స్ లేవరేజ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ఎక్స్ట్రాగా బై చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను పాయింట్ మీకు. సో ఇది ఇందులోని. సో దానిలోని ఎంటీఎఫ్ ఇదివరకు అయితే 4 టైమ్స్ ఇచ్చేవాడు, ఇప్పుడు హైయెస్ట్ 2 టైమ్స్ ఇస్తున్నాడు. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళకి, అది సర్ట్అవుట్ అయిన తర్వాత మేబీ ఇవ్వచ్చు. అలాగే ఎల్ఐస్ బ్లూలో మనం చూద్దాం. ఎల్ఐస్ బ్లూలో మనం ఏం చూస్తున్నాం? హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తున్నాం. ఓకేనా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకును 1,452 రూపాయల 65 పైసలు. ఇక్కడ చూడండి, ఇదే 10 స్టాక్స్ నేను పెడుతున్నాను, 2,927. ఓకేనా. సేమ్ టు సేమ్ అక్కడ ఎలా అడిగాడే ఇక్కడ అలాగే. ఇది ఎంఐఎస్ ఇంట్రాడేలో. అదే మన పొజిషనల్ అయితే అంటే సిఎన్సి పొజిషనల్ అయితే ఏం చేస్తాడు, దానికి ఎంత తీసుకుంటాడు, ప్రతి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. తర్వాత ఎంటీఎఫ్ అయితే ఎన్ని టైమ్స్ ఇస్తున్నాడు, ఎంతలో తీసుకుంటాడు. ఇంట్రాడేలో చూడండి, ఎంఐఎస్లో ఇంట్రాడేలో 2,927, ఎంటీఎఫ్లో ఎంత ఇచ్చాడు? 3,653. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అవ్వాలి 10 క్వాంటిటీకి? 14,526 రూపాయల 50 పైసలు అవ్వాలి. కానీ ఇప్పుడు ఎంత అడుగుతున్నాడు ఎంటీఎఫ్లో? 3,65 రూపాయలు, 3,653 రూపాయలు అడుగుతున్నాడు. దీనిని మనము
క్యారీ చేసుకోవచ్చు, ఎన్ని రోజులకైనా ఎన్ని దినాలకైనా క్యారీ చేసుకోవచ్చు. ఈవెన్ సెల్లింగ్లో కూడా అంతే, బయింగ్లోను సెల్లింగ్లో కూడా సేమ్ టు సేమ్. ఈ ఛార్జెస్ అనేవి ఇక్కడ కనపడుతుంది కదా, ₹17.79 ఛార్జెస్. ఇది ఈ 10 స్టాక్స్ కొన్నందుకు మనకు మన బ్రోకర్ ఎవరు, ఎల్ఐసి బ్లూ వాడు మన దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి అమౌంట్. సో ఈ ఛార్జెస్ అంటే ఇవి ఆర్డర్ బుక్ చేసుకుని ఆర్డర్ని ఎగ్జిట్ అయ్యారనుకోండి, అప్పుడు మీ ఛార్జెస్ అనేవి కట్ అవుతాయండి. బై చేసినప్పుడు ₹10, ₹15, ₹20 ఏదైతే ఉందో అది వాట్ ఎవర్. ప్రజెంట్ ఎల్ఐసి బ్లూలో అయితే ₹15 ఉంది పర్ ట్రేడ్, అంటే పర్ ట్రేడ్కి ₹15. అదే మీరు బై చేసినా సెల్ చేసినా మీకు ₹15 పడుతుంది విత్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఓకేనా? అది మీకు ఇందాక చూసారు కదా, దానిలో ఎంత పడింది, ₹20 పడింది. ఇందులో ఎంత పడింది, ₹15 ప్లస్ ఛార్జెస్ ట్యాక్స్లు అవన్నీ కలిపి ₹17.29 అయింది. అందులో ఒకటి 26, ఒకటి 25 సంథింగ్ ఎంతో దగ్గరగా పడింది. కానీ ఇందులో మాత్రం ₹17.29. సో కొంచెం ఛార్జెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి ఇందులో. ఓకేనా? ఇందులో కూడా బ్రాకెట్ ఆర్డర్ని చూడండి. బ్రాకెట్ ఆర్డర్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఎంఐఎస్ మాత్రమే బ్రాకెట్ ఆర్డర్ తీసుకుంటుంది. ఇందాక చెప్పాను కదా, ఎంఐఎస్లో మాత్రమే బ్రాకెట్ ఆర్డర్ తీసుకుంటుంది. క్వాంటిటీ 10, ప్రైస్ ఎంత ఉంది, ట్రిగ్గర్ ప్రైస్ ఎంత, స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత, మొత్తం A to Z డీటెయిల్స్ పెట్టుకుని బై చేయొచ్చు. అంటే సపోజ్ నేను 1445 పెట్టాను అనుకుందాం టార్గెట్, దాని ఏమంటే స్టాప్ లాస్ని. 1460లో నేను స్టాప్ లాస్ ఎంత పెట్టాను, 1445 పెట్టాను నేను స్టాప్ లాస్. ఓకేనా? ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇందాక చూసారు కదా, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎంతలో మీకు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎంతలో మీరు ట్రైల్ చేసుకోవాలి, దానిలో ఉంది కదా, సేమ్ టు సేమ్ ఇది. ఓకేనా? ఇది అలాగే టార్గెట్ ఎంతవరకు, స్టాప్ లాస్ అయితే 1445లో పెట్టారు, స్టాప్ లాస్ ఎంత 1460. ఈ పైకి వెళుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 7 పాయింట్లు ఉంది. ఎప్పుడైతే మార్కెట్ 7 పాయింట్లు వెళ్తుందో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆటోమేటిక్గా మూమెంట్ అయి వెళ్తుంది. ఆటోమేటిక్గా పాయింట్ పైకి అలా జరుపుకుంటూ ఆటోమేటిక్గా ట్రైల్ చేసుకుంటూ ఇది వెళ్తుంది. సో ఈ ఆప్షన్ అనేది స్టాక్స్లోనూ ఉంటుంది ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది, అలాగే మనకి ఆప్షన్స్లో కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. దానిలోనూ ఉంది, అలాగే ఎల్ఐసి బ్లూలో ఉంది. అలాగే ఏఎంఓ ఆర్డర్ అంటే ఏంటి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. మార్కెట్ అనేది మీకు క్లోజ్ అయిపోయింది లేదా ప్రీ ఓపెన్ మార్కెట్ అవుతుంది అనుకోండి, ఆ టైంలో మీరు ఈ యొక్క ఆర్డర్ని ఏమో ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ని మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ఆర్డర్స్ ఎలా తీసుకోవాలో ఎల్ఐసి బ్లూలోను దానిలోను. దానిలో పెట్టారు కదా 20 పాయింట్స్ 50 పాయింట్స్ అట్లా ఎల్ఐసిలో పెట్టి చూడండి సార్, ఒకసారి చూపిస్తారా? ఎలాగండి? దానిలో 50 టార్గెట్ 20 స్టాప్ లాస్ పెట్టారు కదా, పెట్టానుగా. ఇప్పుడు రాలేదు సార్, అది రావట్లేదు, తీసుకోవట్లేదు. దేంటి సార్ ఇది కనబడుతుంది ఇక్కడ, లిమిటా ఎస్ఎల్లా, మొత్తం మీకు ఏం కావాలి? ఇది ఎస్ఎల్ ఆర్డర్లో తీసుకుంటున్నారా, లిమిట్ ఆర్డర్లో తీసుకుంటున్నారా? లిమిట్ పెట్టండి సార్. ఓకేనా? లిమిట్ ఆర్డర్ అనుకోండి, ఇది ప్రైస్ మీకు. అది మీకు రెగ్యులర్లో తీసుకుంటున్నారా, బ్రాకెట్లో తీసుకుంటున్నారా, ఏఎంఓలో తీసుకుంటున్నారా? బ్రాకెట్ అనుకోండి, బ్రాకెట్లో క్వాంటిటీ ఎంటర్ చేయండి ఫస్ట్. రెండోది ప్రైస్ ఎంతలో తీసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? దాని టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ ఎంత, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎంత. అప్పుడు 1 to 8 అంటే అర్థం ఏంటంటే పర్సంటేజ్ అని అర్థం అండి. అక్కడ టార్గెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద టార్గెట్ అండ్ స్టాప్ లాస్ షుడ్ బి ఎంటర్ ద డిఫరెన్స్ ఇన్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బై ఏ స్టాక్ 100, సెట్ ఏ టార్గెట్ 110, స్టాప్ లాస్ ఇస్ 95, ఎంటర్ ద టార్గెట్ యాజ్ 10, స్టాప్ లాస్ ఇస్ 5. అంటే మీరు ఈ 10 స్టాక్స్ 1452 మీద నుంచి మనం ఎక్కడికి బుక్ చేయమన్నాము టార్గెట్ని, 1460. అంటే 52, 60కి మధ్య ఎంత ఉంది, 8 పాయింట్లు ఉంది. టార్గెట్ 8 పాయింట్లు. స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి, ఒక 4 పాయింట్లు అనుకున్నాం. పాయింట్ అర్థమైంది. ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏమన్నాం, 1. అంటే 8 పాయింట్లు ఎప్పుడు టార్గెట్ అలాగే ఉంటుంది, 4 పాయింట్లు ఎలాగ ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి ట్రైలింగ్ స్టాప్ లాస్ 1 ఏదైతే ఉందో అది అలా జరుపుకుంటూ వెళ్ళిపోద్ది. పాయింట్ అర్థమైంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 1452 దగ్గర నుంచి ఇక్కడ 1460 రాయకూడదు. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ షుడ్
target and stop loss should be entered as a difference in price. For example, if you buy a stock for 100 rupees, 100లో స్టాక్ కొన్నారనుకోండి, టార్గెట్ 110లో అమ్మేయాలనుకున్నాము. ఈ 100కి 110కి మధ్య డిఫరెన్స్ ఎంత? 10 పాయింట్లు యాజ్ ఏ టార్గెట్, 10 పాయింట్స్ యాజ్ ఏ టార్గెట్. అలాగే 95తో స్టాప్ లాస్ పెట్టాలనుకున్నారనుకోండి, 110 నుంచి అంటే 100 నుంచి 95కి మధ్య స్టాప్ లాస్ పాయింట్స్ ఎన్ని? 5 పాయింట్లు. కాబట్టి స్టాప్ లాస్ దగ్గర 5 ఎంటర్ చేస్తాం. అర్థమైంది ఇప్పుడు పాయింట్? 20 పాయింట్లు అనుకోండి సార్, 20 కూడా తీసుకుంటుందా? అచ్చా, ఎన్ని పాయింట్లైనా మీరు పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ ఎంత, మీరు పెట్టేది ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతుందా? వాడికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ నేను 20 పాయింట్లు పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్, 20 పాయింట్లు టార్గెట్. స్టాప్ లాస్ కూడా ఏదో ఒకటి అనుకుంటారుగా, ఒక 8 పాయింట్లు స్టాప్ లాస్ అనుకున్నాను, ట్రైలింగ్ స్టాప్ లాస్ 1 అనుకున్నాను, బై చేస్తున్నాను నేను. సింపుల్. ఓకే ఓకే. ఇప్పుడు ఏఎంయూలోకి వెళ్తున్నాను, ఏఎంయూలోకి వెళ్ళేసరికి ఇందులో ఇక్కడ చూడండి ప్రైస్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, అలాగే ట్రిగ్గర్ ప్రైస్ ఎంత ఉంది, ఏది ఎంత ఉంది, మొత్తం డీటెయిల్స్ అని ఇందులో ఇస్తున్నాడు. ఇది ఏమో ఆర్డర్ అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 1454లో కొనేయని నేను ఒకటి కమాండ్ ఇచ్చాను. అది 1454 దగ్గర నుంచి డ్రాగ్ అయితే వెళ్తే కొంటుంది అది. లేదు మార్కెట్ ఓపెన్ 1460లో ఓపెన్ అయింది అనుకోండి, అది ఎప్పటికీ కూడా బై అవుతుంది. వ్యాలిడిటీ డే ఆ ఈవినింగ్ లోపల 1454కి రాకపోతే ఆ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఐఓసీలో పెట్టుకున్నారనుకోండి, 1454 వచ్చేంత వరకు ఆర్డర్ బతికే ఉంటుంది అది ఎన్ని రోజులైనా. కాకపోతే దానికి సిఎన్సీలో పెట్టుకోవాలి అప్పుడు. అర్థమైందండి? లేదా ఎంటీఎఫ్లో పెట్టుకోవాలి. సార్ దానిలో ఇప్పుడు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది మన ట్రేడింగ్ వ్యూతో ఇస్తారు కదా సార్ చార్ట్స్, ఎల్ఎస్ బ్లూలో ఏది ఇస్తుంది సార్? సేమ్ ట్రేడింగ్ వ్యూ అండి. ట్రేడింగ్ వ్యూ సార్. సార్ ఇప్పుడు బ్రాకెట్ ఆర్డర్ లో ఇప్పుడు 2 క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఎక్కువ ఉంచాలా సార్? ఎందుకంటే స్టాప్ లాస్ టార్గెట్ అన్ని పెట్టినప్పుడు క్యాపిటల్ ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఉండాలా? అలా కాదు సార్, ఇప్పుడు 110 ఉంది, ఒక లాట్ 50 రూపీస్ అంటే 50 × 110 ఎంత అయింది? 5500, అంతేనా? కరెక్ట్, అవును. ఇప్పుడు సపోజ్ 2 లాట్లు తీసుకున్నారనుకోండి, ప్రైస్ ఎంత అవుతుంది ఇక్కడ? 11,000. 11,000. 3 లాట్లు తీసుకుంటే 16,520. 4 లాట్లు తీసుకుంటే మీ లాట్ సైజ్ పెంచే కొలది మీ దగ్గర క్యాపిటల్ అంత ఉండాలి. బ్రాకెట్ ఆర్డర్ పెట్టినప్పుడు సార్ స్టాప్ లాస్ టార్గెట్ ట్రిగ్గర్ అన్ని పెడతాం కదా, కవర్ ఆర్డర్ బ్రాకెట్ ఆర్డర్లో కూడా సేమ్ అంతే కదా సార్. ఓకే. ఇదిగోండి మీకు పెట్టాను కదా, అదే 4 లాట్లు. నేను 10 లాట్లు సేమ్. ఓకే. 10 లాట్లు తీసుకుందాం అనుకున్నాను నేను. ఓకే. 10 లాట్లు తీసుకోవాలనుకున్నా ఎంత అవుద్ది నాకు? 1,10,000 అవుద్ది, సారీ 55,000 అవుద్ది 10 లాట్లకి, అంటే 500 పాయింట్లకి. అందులో నాకు టార్గెట్ 11 పాయింట్లు, స్టాప్ లాస్ 11 పాయింట్లు. నా ఇష్టం. టార్గెట్ ఒక 30 పాయింట్లు పెట్టుకున్నాను, స్టాప్ లాస్ ఒక 10 పాయింట్లు పెట్టుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. ఇన్స్టంట్ బై మార్కెట్లో కాబట్టి ఇన్స్టంట్ బై చేయకుండా టపా కొట్టి పడేస్తాడు. ఓకే. మనం ఇక్కడ ఏంటంటే 130, 140 అని పెట్టలేదు, ఇది 140 పెట్టాలి ఇక్కడ. 110 + 30 ఎంత? 140. ఓకేనా? 110 - 10 అంటే స్టాప్ లాస్ 100. ఓకే, అర్థం. ఇంకోటి ఒక్కొక్కసారి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వస్తుంది సార్. మన థర్స్డే రోజు చేస్తే చాలా సార్లు మీ డిమార్ట్లో డబ్బులు ఉండు. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటే మీరు కొనేదానికి డబ్బులు చాలట్లేదు అని అర్థం. అది ఇప్పుడు 2 లాట్స్ పెట్టాను సార్, మరి 30,000 ఉన్నాయి. అంటే ఎంత అయింది చూడండి ఒకసారి అది. ఓకే ఓకే. లేదా అంతకు ముందు ఆర్డర్ తీసుకున్నప్పుడు దానిలో బ్లాక్ అయ్యేమో. మళ్ళీ స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఎగ్జిక్యూట్ అయింది సార్. అది విషయం అది కాదు, మీరు లిమిట్ ఆర్డర్లో ఉండిపోయే ఫండ్స్. ఓకే. లిమిట్ ఆర్డర్లో ఫండ్స్ ఉండిపోయాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే ఇక్కడ ఒక ఆర్డర్ పెట్టేశారు, ఎంతలో 100లోకి వస్తే బై చేయని ఒక లిమిట్ ఆర్డర్ పెట్టేశారు. ఇది ఏమైపోద్దంటే మీ పొజిషన్స్లో ఆర్డర్స్లో పెండింగ్లో ఉండిపోద్ది ఇది ఆర్డర్. ఓకే. పెండింగ్లో ఉండిపోతే ఎంతలో పెట్టారు మీరు? 110లో ఉండదా? 100లో పెట్టారు కదా. అవును. అంటే 100 × ఎన్ని లాట్లకి తీసుకున్నాం? సపోజ్ ఎన్ని లాట్లు అనుకున్నాం? ఒక లాట్ అనుకున్నాం అంటే 5,520 రూపాయలు బ్లాక్ అయిపోయి ఉండిపోతాయి అవి. ఓకే. అవి బ్లాక్ చేసి ఉంచాడు. రీజన్ ఏంటంటే ఒక ఆర్డర్ ఆల్రెడీ పెండింగ్లో ఉంది అది. మరి పెండింగ్లో ఉన్నదాన్ని డబ్బులు ఎవడు ఇస్తాడు?
ఆహా, ఆ పెండింగ్ చూసుకోవాలి. ఓకే. పెండింగ్ చూసుకోవాలి. మనకు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వచ్చిందంటే అదేంటి మనకి ఏదైనా ఆర్డర్ పెండింగ్లో ఉందని చూసుకోవాలి. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇమీడియట్గా వెళ్ళి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మీ ఫండ్స్ రిలీజ్ అయిపోతాయి. ఓకే ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ దాన్ని ఒకసారి స్ట్రైక్ ప్రైస్ చూపారా సార్ ఎట్లా సెలెక్షన్ చేసుకోవాలి? స్ట్రైక్ ప్రైస్ అంటే ఇప్పుడు చూడండి 22,000 మనకి ఆప్షన్ చైన్ ఉంది కదా, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది? 22,023 ఉందండి. సార్ అంటే అప్రాక్సిమేట్లీ దీని స్ట్రైక్ ఎంత? 22,000 అని అనుకుందాం, అంతేనా? 2225 అబవ్లో ఉందనుకోండి, అది 2250 అవుతుంది ఎట్ ద మనీ. ఓకేనా? ఐడియా ఉందా? ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం. ఓకే సార్, ఐడియా ఉంది. 22,000 ఇప్పుడు 2223 ఉందనుకోండి, ఇది 22,000 అనేది ఏటీఎం వస్తుంది, అంతేనా? ఈ 22,000 ఏటీఎం వచ్చినప్పుడు దీని దగ్గర నుంచి కిందకున్నవన్నీ కూడా కాల్ సైడ్ ఐటీఎంస్, ఇవన్నీ కూడా కాల్ సైడ్ ఓటీఎంస్. సేమ్ టు సేమ్ దానికి రివర్స్లో పుట్ సైడ్ మనం చూసామనుకోండి, 22,000 దగ్గర నుంచి పైకి వెళ్ళేవన్నీ కూడా దీనికి ఐటీఎంస్ పుట్టికి. ఓకే. 22,000 దగ్గర కిందకున్నవన్నీ కూడా ఐటీఎంస్ ఇవి, సారీ ఓటీఎంస్ ఇవి. ఇవి ఓటీఎంస్, ఇది ఏటీఎం, ఇది ఐటీఎం. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో దీనికి ఐటీఎం ఉన్నటువంటి దీనికి ఇది మాత్రం ఓటీఎం ఉంటుంది. ఎందుకంటే ఇదిలాగా పైకి వస్తుంది, ఇదేమో ఇలా కిందకి వెళ్తుంది. ఆప్షన్ సైడ్లో పైకి చూపించి కిందకి అంటున్నారేంటి అనుకోవచ్చు. అంటే ప్రీమియం అనేది ఇక్కడ చూడండి 21,700, 750, 800, 850 ఇలా కిందికి వెళ్ళే కొద్ది పెరుగుతుంది. అందుకని మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ పైన ఉన్నవి ఐటీఎంస్ అవుతాయి, ఈ కింద ఉన్నవి ఓటీఎంస్ అవుతాయి. మార్కెట్ పడుతున్నప్పుడు ఈ కింద ఉన్నవి ఐటీఎంస్ అవుతాయి, ఈ పైన ఉన్నవి ఓటీఎంస్ అవుతాయి. ఓకేనా? ఏది సెలెక్షన్ చేసుకోవాలి సార్? ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏటీఎం దగ్గర నుంచి సపోజ్ మార్కెట్ పెరుగుతుంది అనుకున్నారు అనుకోండి, ఏటీఎం దగ్గర నుంచి కనీసం 1 or 2 స్ట్రైక్స్లో తీసుకోవాలి మినిమం. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీకు డెల్టా వాల్యూ అనేది బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఎంతైతే ఐటీఎంకి వెళ్తారో అక్కడ మీకు ఈ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి, డెల్టా వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మీకు ఇది అర్థం కావాలంటే సెన్సిబుల్లో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనబడతాయి. మీరు ఒక ప్రీమియం మెంబరా లేదంటే ఫ్రీ మెంబరా? మీరు సార్ ప్రీమియం సార్. ప్రీమియం మెంబర్ అయితే మీకు చూడండి ఆప్షన్ గ్రీక్స్ అని ఒక వీడియో ఇచ్చాను, ఓకేనా? ఇక్కడ చూడండి ఆప్షన్ గ్రీక్స్ అని ఇచ్చాను, అందులో చూడండి ఒకసారి. ఇవే డెల్టా వాల్యూస్ చూడండి. ఇక్కడ దానిలో కూడా 22,000 దగ్గర ఎక్కడుంది, ఎంత ఉంది డెల్టా వాల్యూ? 56 ఉంది, అంతేనా? 0.56. అంటే ఇక్కడ మీకు 10 పాయింట్లు పెరిగింది అనుకోండి ఇండెక్స్లో, మీకు 5.6 పాయింట్లు పెరుగుతాయి. ఇక్కడ సింపుల్గా ఈ చిల్లర వదిలేయండి, 5 పాయింట్లు పెరుగుతాయి. అదే కొంచెం ఇక్కడ తీసుకున్నారనుకోండి, అదే 10 పాయింట్లకు 6 పాయింట్లు పెరుగుతాయి. అదే ఇక్కడ తీసుకున్నారనుకోండి స్ట్రైకు, డబ్బులు ఎక్కువ అడుగుతుంది. ఇది రీజన్ ఏంటంటే ఇక్కడ 264 రూపీస్ ఉంది ప్రీమియం, ఇక్కడ మీకు ఎంత ఉంది? 166 రూపీస్ ఉంది. సో రెండింటికి మధ్య 100 అంటే ఇంకొక 5,000 ఎక్స్ట్రా తీసుకుంటుంది. అయితే 21,850 దగ్గర 5,000 ఎక్స్ట్రా తీసుకున్నా. ఇందాక 5,000 చూపించుంటే ఇక్కడ 13,000 దగ్గర తీసుకుంటుంది, 264 దగ్గర. అది ఇక్కడ ఎంత తీసుకుంది? మీకు 8,300 తీసుకుంది, అక్కడ 13,000 తీసుకుంటే 5,000 ఎక్స్ట్రా తీసుకుంది. తీసుకున్నప్పటికీ ఇక్కడ 10 పాయింట్లు పెరిగింది అనుకోండి, అంటే మార్కెట్కి 10 పాయింట్లు పైకి వెళ్ళింది అనుకోండి, డెల్టా వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ చూడండి 7.715 ఉంది. అంటే 7.15 పెరుగుతాయి. అంటే 10 పాయింట్లకి 7 పాయింట్లు పెరుగుతాయి సింపుల్గా చెప్పాలంటే. అలా ఎంతైతే ఐటీఎంకి వెళ్తారో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, 10 పాయింట్లు పెరిగితే 21,100 కానీ తీసుకున్నారు అనుకోండి, ఇండెక్స్లో 10 పాయింట్లు పెరిగితే ఆప్షన్లో కూడా మీకు 10 పాయింట్లు పెరిగిపోతాయి ఇమ్మీడియట్గా. 0.98 అంటే ఆల్మోస్ట్ 10 పాయింట్లు. అందుకే ఎంత ఐటీఎంలో ఉంటామో ఐటీఎంలో చేసుకుంటే మీకు ప్రీమియం ఫాస్ట్గా పెరుగుతుంది. అదే ఓటీఎంకి వచ్చేయండి, చవకగా ఉన్నది కదా. ఇక్కడ చూడండి ఓటీఎం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 8,000 అడిగింది, ఇక్కడ ఎంత అడుగుతుంది చూడండి, 3,000 కొంత అడిగింది. ఓకేనా? ఎంత ఇది? 22,250 అండి. 22,250 3,000 కొంత అడిగింది. ఇందాక ఎంత అడిగింది? ఇక్కడ ఇది సపోజ్ ఎడదామని దగ్గర అయినా ఎంత అడుగుతుందండి మీకు? 8,300 అడిగింది. అదే మనం ఐటీఎంస్ దగ్గరికి వెళ్ళి 850 దగ్గర తీసుకుని ఎంత అడిగింది? 13,000 అడిగింది. కానీ అదే దాన్ని కొంచెం ఐటీఎంలోకి వెళ్ళి అదే స్ట్రైకు, అదే మూమెంటు మనం ఓటీఎంలో తీసుకున్నాం అనుకోండి, ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 3,000 అడుగుతుంది ఇక్కడ. ఓకేనా?
ఈ 250 దగ్గర డెల్టా వాల్యూ ఎంత ఉంది చూడండి. 0.28. అంటే 10 పాయింట్లు పెరిగితే ఇక్కడ మీకు ఎన్ని పాయింట్లు వస్తాయి? అప్రాక్సిమేట్లీ 2 point. 2 నుంచి 3 పాయింట్లు వస్తాయి. ఓకే. అదే 10 పాయింట్లు ఇక్కడ పెరిగింది అనుకోండి, ఎన్ని పాయింట్లు వస్తాయండి మీకు? 7, 8, 9 పాయింట్ల వరకు వస్తాయి. అంటే డబ్బులు ఎక్కువ పెట్టడం వలన, ఎక్కువ డీప్ ఐటీఎంలో ఉండడం వల్ల మీకు ప్రీమియమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. చిన్న మూమెంట్ వచ్చినా, అంటే ఒక 20 పాయింట్లు మార్కెట్ వెళ్ళింది అనుకోండి, మీకు 15 పాయింట్లు 16 పాయింట్లు వచ్చేస్తాయి. అదే ఓటీఎంలో ఉన్నారనుకోండి, అదే 20 పాయింట్లు మీకు మూవ్ అయితే ఇక్కడ ఎన్ని పాయింట్లు వస్తాయి చెప్పండి? 20 పాయింట్లు మూవ్ అయితే ఎన్ని పాయింట్లు వస్తాయి? అప్రాక్సిమేట్లీ 5 to 6 పాయింట్స్ వస్తాయి. అదే ఇక్కడ అప్రాక్సిమేట్లీ మీకు మూవ్ అయినటువంటి మూమెంట్ని బట్టి 18.5 పాయింట్లు వచ్చేస్తాయి. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ఇది మీకు ఆప్షన్ గ్రీక్స్ అనే వీడియోస్ ఉంటాయి చూడండి, అందులో మీకు క్లియర్గా డీటెయిల్స్గా వివరించి చెప్పాను. విత్ ఆల్ పిక్చర్స్, డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి చెప్పాను అందులో. ఓకే, మాక్సిమం ఐటీఎంలోనే ట్రేడ్ చేయాలి సార్. ఐటీఎంలోనే చేయాలి. ఐటీఎంలో చేయడం వల్ల మీకు ప్రీమియం అనేది ఫాస్ట్గా పెరుగుతుందండి. మీరు ఓటీఎంకి వెళ్ళారనుకోండి, ఎప్పుడు ఓటీఎంకి వెళ్తారు? సార్ ఎన్ని లెవెల్స్ పైకి తీసుకోవాలి అంటే? మినిమం కనీసం ఎట్ ద మనీ దగ్గర నుంచి కనీసం 1 or 2 లెవెల్స్ అన్న పైకి ఉండండి. అక్కడి నుంచి పైకి మరీ డీప్ ఐటీఎంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఓకే. 22,000 దగ్గర నుంచి సిగ్నిఫికెంట్గా మారుతూ వచ్చింది ఇక్కడ వరకు. ఎంతవరకు? ఓకే. 1, 2, 3, 4, 5 స్ట్రైక్స్ వరకు 0.86. ఆ తర్వాత చూడండి 0.83, 0.84, 0.86 మళ్ళీని. అంటే ప్రీమియం ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ 479. అంటే 24,000 కావాలి ఒక్క లాట్ కొనడానికి. అదే ఇక్కడికి వచ్చేసరికి ఎంత కావాలి? 16,000 కావాలి. సో ప్రీమియం పెరిగేటప్పుడు రెండింటికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా పెరుగుతుంది, అంతే కదా? అప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అదే మూమెంట్ ఇక్కడ కూడా వస్తుంది. అంటే హైయెస్ట్ 5 స్ట్రైక్ల కంటే ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. ఇక్కడ కూడా చూడండి, పుట్ సైడ్ కూడా ఈవెన్ చూడండి, పుట్ సైడ్ కూడా చూడండి, డెల్టా వాల్యూస్ ఎక్కడున్నాయి చూడండి. ఇవి ఆల్మోస్ట్ మీకు డెల్టా వాల్యూ ఎక్కడుందండి? ఇక్కడ హైయెస్ట్ డెల్టా వాల్యూ 81, 86, 88 కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి వచ్చేసరికి మరీ అంత అవసరం లేదు మనకి. కనీసం ఒక 7, 8 ఉండేలా చూసుకున్నారనుకోండి, 10 పాయింట్లకు ఒక 7, 8 పాయింట్లు వస్తే చాలదా? గుడ్ పాయింట్సే కదా బ్లూ లైన్స్ ఉన్నాయి కదా సార్, బ్లూ లైన్స్ ఇవా? ఇవండి, అవును సార్, అవి అంటున్నాను. ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ అండి, ఓఐ. బ్లూ లైన్ అది ఇవి పర్పుల్ లైన్స్. ఓకే, ఇవి ఓఏ అండి, ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఓఏ ఎక్కువ ఉందని అర్థం. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఉంది, మళ్ళీ ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, మళ్ళీ ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ప్రతి 100 పాయింట్స్లో కొంచెం ఓఏ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అంటే కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నట్టన్నా సార్? అంతేనండి. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ చైన్లో ఎక్కువ శాతం సెల్లర్స్ ఉంటారండి మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎట్ ద మనీ దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఎట్ ద మనీ దగ్గర చాలా ఎక్కువ ఉంది, గమనించారా? అది ఓకే, ఆల్మోస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఆర్డర్ ఎలా తీసుకోవాలి, ఎందులో తీసుకోవాలి, అందులో ఉన్న ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయి. చిన్న డౌట్ సార్, చెప్పండి. అది చార్ట్ ఒకటి అది మనకి కాలు పుట్టు ప్లస్ మనకి ఇండెక్స్ పెట్టుకునేది ఎట్లనో ఒకసారి దానిలో చెప్పండి సార్. వీడియో ఉంది సార్, వీడియో చూడండి. ఓకేనా? క్లియర్గా నేను వీడియో చేశాను, వీడియో చూడండి. కంప్లీట్గా లేఅవుట్స్ ఎలా పెట్టుకోవాలి వీడియో పెట్టాను, చూడండి. ఓకే సార్, గ్రూప్లో ఉంది కదా సార్? మన ఛానల్లోనే ఓపెన్గా పెట్టాను దాన్ని, చార్ట్ లేఅవుట్స్ ఎలా పెట్టుకోవాలో. ఓకే సార్. ఇండెక్స్ చార్ట్ తోని మనము స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు సార్ చార్ట్ లోనే? ఇప్పుడు ఇది ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అండి, ఆప్షన్ చైన్లోని మనం డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ పైకి వెళ్తుంది అనుకుందామండి, నిఫ్టీ పైకి వెళ్తే ఏ స్ట్రైక్లో ఉంది, ఎంతలో ఉందని ఎదుర్కొని అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఫస్ట్ వాచ్ లిస్ట్ పెట్టేసుకొని నిఫ్టీ అంటే నిఫ్టీ, నేను అంటాను నిఫ్టీ మిడ్ క్యాప్లో 10,400 సీని బై చేయండి అన్నాను. ఇప్పుడు మీరు టైప్ చేసుకుని కూర్చోకూడదు. నిఫ్టీ మిడ్ క్యాప్ మీద క్లిక్ చేసి ఆప్షన్ చైన్ దగ్గరకు వచ్చేసి నిఫ్టీలో 10,000 ఏమన్నాను 400ని బై చేయండి అన్నాను. ఇక్కడ 10,400 ఇమీడియట్గా బై.
ఓకే. అయిపోయింది ఇక్కడ సింపుల్గా. అర్థమైంది పాయింట్ నా పాయింట్. అర్థమైంది సార్, మీరు అర్థమైంది. వాచ్ని స్టార్ట్ చేసుకోవాలని ఏం లేదు. ఆ తర్వాత మెల్లగానే ఆర్డర్ తీసుకున్న తర్వాత ముందు పొజిషన్లోకి వెళ్ళి స్టాప్ లాస్ పెట్టేసి అప్పుడు వచ్చి దాన్ని అవసరమైతే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. టైం ఉంటే వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి, వెళ్ళండి గుడ్. అది టైం లేకపోతే ముందు ఇండెక్స్, మనం ఏ ఇండెక్స్లో ట్రేడ్ చేస్తాం అన్నీ కూడా ఫస్ట్ వాచ్ లిస్ట్లో పడేయండి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవన్నీ కూడా ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినవి. బిఎస్సి, బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, ఈ రెండు కూడా బిఎస్సికి సంబంధించి. ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, ఎన్ఎస్సి అని, ఎన్ఎస్సి అని, ఎన్ఎస్సి, ఎన్ఎస్సి, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినవి రెండు కూడా. ఓకే, ఓకే. ఓకేనా? ఈ నాలుగునేమో ఎన్ఎస్సి సంబంధించి. ఈ నాలుగింట్లో వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి, ఈ రెండింటిలో వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గానే స్టార్ట్ అయ్యాయి, ఇందులో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి సార్, మీరు స్ట్రాటజీ చేయమని చెప్పారు కదా మొన్న, 2PE అది ఆ స్ట్రాటజీ, అది ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడమేనా సార్? బాస్కెట్ ఆర్డర్ అని ఉంటుందండి. ఓకే. ఓకేనా? ఇలా ఆర్డర్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ బాస్కెట్ అని ఒక ఆప్షన్ చూడండి. ఓకే. ఇది హోమ్ అండి. ఓకే. ఆర్డర్స్లోకి వెళ్తారు, బాస్కెట్ అని దాంట్లోకి వెళ్తారు, న్యూ బాస్కెట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోండి, నిఫ్టీ ఓకే. డైరెక్షనల్, నిఫ్టీ డైరెక్షనల్. మీకు అక్కడ స్ట్రైక్ ప్రైస్లు ఇచ్చుంటానుగా నేను. అవును. జస్ట్ దీని మీదలా క్లిక్ చేసి ఆ ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్లో కొట్టేయండి. 21,900 కాల్ అన్నాను అనుకోండి, ఇక్కడ యాడ్. ఓకేనా? ఆటోమేటిక్గా ప్రైస్ యాడ్ అయిపోయింది. ఓకేనా? 22,000 పుట్ అన్నాను అనుకోండి, ఎక్స్పైరీ చూసుకోవాలి, 21 ఉందా 28 ఉందని చూసుకొని ఓకే. యాడ్ చేసుకోండి. ఇప్పుడు రెండు ప్రైస్లు యాడ్ అయిపోయి కదా. కరెక్ట్. యాడ్ అయిపోయిన దాంట్లో మార్కెట్లో ఉన్నాయా ఇంట్రాడేలో ఉన్నాయో చూసుకోండి. ఓకేనా? ఓకే. ఇది లైవ్ మార్కెట్ అయితే మీకు అక్కడ ఫైనల్ మార్జిన్ అంతా ఇదంతా మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తాడు వాడు. మార్కెట్ ఆఫ్లో ఉంది కాబట్టి డీటెయిల్స్ చూపించలేదు. అయినప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 110, 230 రెండు కలిపి ఎంత అయింది? 340 అయింది. 340 × 50 ఓకే. ఎంత అవుతుంది? ఇక్కడ ఫైనల్ మార్జిన్ ఎంత అవుతుంది అని చెప్తాడు వాడు. ఓకే. ఓకే. ఓకేనండి? దాన్ని ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసుకున్నారనుకోండి, ఈ రెండు వెళ్ళి ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోయి ఇందులో మీకు చూపిస్తుంది. ఇందులో మీ పొజిషన్లోకి వచ్చేసరికి అవి చూపిస్తుంది. ఓకే. ఒకవేళ మీరు పొజిషన్లోకి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటారు. సపోజ్ బైల్ అన్నీ అయిపోయి సెల్ అవ్వలేదు అనుకోండి, బైల్ అయిపోయిన తర్వాత సెల్ అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆప్షన్ చైన్లోకి వెళ్ళి ఏ పొజిషన్లు అయితే సెల్లో ఉన్నాయో సింగిల్గా సెల్ చేయండి అప్పుడు. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫండ్స్ సరిపోవంటది. ఫండ్స్ సరిపోనప్పుడు ఫస్ట్ బైల్ అయిపోవాలి, తర్వాత సెల్ చేయాలి. కాబట్టి అప్పుడు సెల్లోకి వెళ్ళి ఇన్స్టెంట్ కొట్టామనుకోండి, ఆల్రెడీ బై చేసి మనకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సెల్ ఈజీగా తీసుకుంటుంది. హెడ్జ్ ఉన్నది అనమాట. అంటే సెల్లో 1,25,000 పెట్టాలి, కానీ అంతే పొజిషన్లో 4 పొజిషన్లు మనకు ఉన్నాయి కాబట్టి ఈ 4 లాట్లు ఆ 4 లాట్ల బైతో అది హెడ్జ్ అవుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క దానికి 1,25,000 తీసుకోవాల్సింది పోయి మొత్తం అంతా యావరేజ్ చేసుకొని దీనికి ఒక్కొక్క లాటుకు ఒక 20,000, 25,000 తీసుకుంటాడు, మిగిలిన 1,00,000 రిలీజ్ చేసేస్తాడు. ఓకే. అంటే లాటుకు ఒక 20,000 అంతా బ్లాక్ చేసుకొని తీసేస్తాడు. ఎందుకంటే తనకు ఆపోజిట్లో ఇది బీభత్సంగా పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు మనకి సెల్లింగ్ సైడ్ అయితే బీభత్సం లాస్ వస్తుంది. కానీ అలా లాస్ రాకుండా ఆపోజిట్లో ఇంకోటి హెడ్జ్ ఉందిగా. అవును. మరి ఇది పెరిగితే అది కూడా పెరుగుతుందిగా. కరెక్ట్. కాబట్టి హెడ్జ్ ఉంది కాబట్టి వాడు ఏం ఆలోచిస్తాడంటే ఈ పొజిషన్కి హెడ్జ్ పెట్టాడు కాబట్టి ఎక్కువ అమౌంట్ వీడి దగ్గర బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవడో డీమ్యాట్ వాడు పెట్టుకోవాలి దాన్ని. కరెక్ట్. ఓకే. మనం లాస్ అయినప్పుడు అందుకే అప్పుడప్పుడు చూడండి మార్కెట్లో స్పైక్లు వచ్చినప్పుడు వాడు క్లోజ్ చేసేస్తున్నాడు. రీజన్ ఏంటో తెలుసా? ఒక 1,25,000 నువ్వు పెట్టుబడి పెట్టి 2 పొజిషన్లు తీసుకున్నావు అనుకోండి, 1,00,000 రూపాయలు అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. మనం ఏం మాట్లాడుకున్నాం, నిఫ్టీ డైరెక్షనల్ అన్నాం కదా. ఓకే, మీకు ఇవి చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. ఇప్పుడు మార్కెట్ ఎక్కడుంది, నిఫ్టీ ఎక్కడుంది చెప్పండి? 22,000 అండి. 22,000ని ఏం చేద్దామంటే ఒక పుట్ని సెల్ చేస్తాను. ఎంత అడుగుతుంది చూడండి, ఇక్కడ 1,22,000 అడుగుతుంది సెల్లో. సేమ్ మళ్ళీ 22,000ని కాల్ను కూడా ఏం చేద్దాం, సెల్ చేద్దాం. ఇదెంత అడుగుతుంది? 1,27,000. టోటల్ ఎంత అవుతుంది చెప్పండి ఇప్పుడు? 1,22,000, 1,27,000.
2.5 లక్షలు వేసుకోండి అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని పెట్టాం కదా, కాల్ పెరిగినా పుట్టు పెరిగినా ఇంకోటి ఆపోజిట్లో ఏముంది, హెడ్జ్ అనేది ఉంది. అర్థమైందా? నార్మల్గా ఎంత పెట్టాలి మనము, ఫైనల్ మార్జిన్ వాడు 2.5 లక్షలు పెట్టాలి మనం. కానీ వాడు ఫైనల్ మార్జిన్ ఎంత అడిగాడు, 1,56,000 అడిగాడు. అంటే 1,00,000 రూపాయలు హెడ్జ్ ఇచ్చాడు. అప్రాక్సిమేట్లీ 93,000 వరకు వాడు హెడ్జ్ ఇచ్చేసాడు. అంటే ఫైనల్ మార్జిన్ 1,56,000 ఉంటే చాలు అంటున్నాడు. సపోజ్ దీనిలోని 22,000 కాల్ని బై చేసాము కదా, కాల్ని సెల్ చేసాము, 22,000 పుట్ని సెల్ చేసాము. ఈ రెండు ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి, 166, 110లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం దూరం వెళ్ళి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. కొంచెం దూరం వెళ్ళి 110 ఉన్న చోట 110 ఏది ఉంది చెప్పండి, 110 పుట్టు. మనం ఏం చేద్దామంటే ఒక 20 రూపీస్ ఉన్నది, 21,650, 21,650 లేదు 21,600లో 20 రూపీస్ ఉంది. ఓకేనా, కనబడుతుంది ఇది 21,600లో 21,600 పుట్ని మనం ఏం చేస్తామంటే బై చేస్తున్నాం. ఓకేనా, అలాగే అంటే ఈ కాల్కి ఈ సెల్కి దీన్ని బై చేసాం. అలాగే ఈ పుట్టికి ఈ పుట్టి సెల్కి మళ్ళీ కాల్ బై చేయాలి. ఓకేనా, కాల్ బై చేయాలి. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఒక 20 రూపీస్ ప్రీమియం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది మనకు. ఓకేనా, ఎంత ఇది 22,450 కాల్, 22,450 కాల్, 22,450 కాల్ యాడ్ చేస్తున్నాం, బై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇందాక ఎంత అడిగింది, 1,56,000. ఇప్పుడు ఎంత అడిగింది, 68,000. ఇందాక ఎన్ని పొజిషన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 4. అంటే ఈ రెండు సెల్ పొజిషన్లో ఒకవేళ ఈ 166 ఉన్నది ఒక 300 అయిపోయింది అనుకోండి, ఈ 110 ఉంది ఒక 300 అయిపోయింది అనుకోండి. మరి ఈ పక్కన ఆపోజిట్లో ఉన్నవి ఏమవుతుంది చెప్పండి, ఈ 21 ఉంది ఆటోమేటిక్గా అది 150, ఇది ఒక 150 పెరిగిపోతాయి. అంటే ఇందులో వచ్చిన లాస్ని ఇది ఏం చేసింది, ఇవి ఏం చేసాయి, ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అంటే మీరు టోటల్ 2.5 లక్షలు పెట్టాల్సిన చోట ఇప్పుడు 68,000 సరిపోయింది. అయితే మీకు ప్రాఫిట్ ఎంత వచ్చి ఉండేది, 166 ప్లస్ 110 ప్రాఫిట్ ఎంత వచ్చి ఉండేది. సెల్లింగ్ అంటే 0 అయిపోతాయి కదా, మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చి ఉండేది మీకు, 270 పాయింట్లు రావాలి, 76 పాయింట్లు. అయితే 20 పాయింట్లు హెడ్జ్ చేశాం కదా, 20 276 దగ్గర నుంచి ఈ 20 40 పాయింట్లు తీసేయండి, మీకు హైయెస్ట్ కలెక్షన్ పాయింట్స్ 236 పాయింట్లు కలెక్ట్ అవుతాయి ఇప్పుడు. ఎందుకంటే 20 పాయింట్లు మనం సాక్రిఫైస్ చేసాం. ఇక్కడ ఎందుకు సాక్రిఫైస్ చేసాము, ఇక్కడ మనకు డబ్బులు తగ్గాయి, సేఫ్ సైడ్ ఉన్నాం. ఒకవేళ మార్కెట్ బీభత్సంగా గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం, ఒక 300 పాయింట్ 400 పాయింట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి చెప్పండి, ఒకటి దగ్గర 0కి అయిపోద్ది, ఇంకొకటి ఏమైపోద్ది అంటే ఇది బ్లాస్ట్ అయిపోద్ది, 400 500 అయిపోద్ది అది. సో అందుకని ఆ ప్రాబ్లం లేకుండా ఇందులో ఉన్నటువంటి వాటిలో ఒకటి 0 అయిపోద్ది, ఇంకొకటి ఫుల్గా పెరిగిపోద్ది అది. కాబట్టి హెచ్ బెనిఫిట్ ఉంది కాబట్టి వాడు ఏం చేశాడంటే 1,80,000 రూపాయలు రిలీజ్ చేస్తాడు. నార్మల్గా ఎంత ఇవ్వాలి మనం, ఈ రెండు పొజిషన్ లేకపోతే ఎంత ఇవ్వాలి చూడండి, ఈ రెండు పొజిషన్ లేకపోతే ఎంత ఇవ్వాలి, 1,56,000 ఇవ్వాలి. అదే ఒక పొజిషన్కి ఎంత ఇవ్వాలి చూడండి, ఈ ఒక్క పొజిషన్కి 1,15,000 ఇవ్వాలి. ఇందాక ఇంకొక దానికి 1,26,000, టోటల్ 2.5 లక్షలు పెట్టాలి. సో అయినా ఆపోజిట్లో ఉన్నప్పటికీ అడిగి నమ్మకం లేక 2.5 లక్షలకు బదులు ఇంచుమించు 1,80,000 అడిగాడు, తగ్గించాడు, అప్పటికి 70,000 తగ్గించాడు. కానీ రెండు ఆప్షన్స్ బై చేయడం వలన టోటల్గా 1,80,000 తగ్గించేసాడు. ఓకే, ఇదంతా మీకు ఎక్కడ అర్థం అవుతుందంటే ఆప్షన్ గ్రీక్స్ అర్థం కావాలి. మీకు ఇచ్చినటువంటి వీడియో ఏవైతే ఉన్నాయో, లెర్నింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రీమియం మెంబర్స్కి, అందులో మీరు ఆప్షన్ గ్రీక్స్ అనే వీడియో స్టార్టింగ్లో ఉంటాయి చూడండి. అవి చూసి ఈ చార్ట్లన్నీ మీరు అనాలిసిస్ చేస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఓకే, ఐ హోప్ మీరందరూ కూడా చాలా విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. రేపు లైవ్ మార్కెట్లో లైవ్ ట్రేడింగ్ చేద్దాం, అందరూ కూడా వచ్చేసేయండి మాతో పాటుగా, రెడీగా ఉండండి. రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఓకేనా, ఒకవేళ ఎవరైనా సరే మాతో పాటుగా లైవ్ ట్రేడింగ్ అటెండ్ అవుదాం అనుకుంటే సింపుల్ ఇంకేం లేదండి, మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు.
జస్ట్ మన టెలిగ్రామ్ ఐడికి జాయిన్ అవ్వండి @TPT_Daniel. జస్ట్ మీ టెలిగ్రామ్లోకి వెళ్ళి ఇంత మట్టికి టైప్ చేయండి. టైప్ చేసి నాకు మెసేజ్ చేయండి. నేను ప్రీమియం గ్రూప్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను మీకు మెసేజ్ చేస్తాను, లేదంటే లేదు. ఓకేనా? ఈ వీడియో మీకు యూట్యూబ్లో వస్తుంది, మన ఛానల్లో వస్తుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వారం నుంచి రెగ్యులర్గా మీకు కొత్త లెర్నింగ్ వీడియోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం కొత్త ఆఫీస్కి వచ్చేసాం, కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయాం. ఏసీ ఒకటి ఫిట్టింగ్ ఒకటి ఉంది. ఏసీ ఫిట్టింగ్ లేక వేడికి తట్టుకోలేక ఈరోజు అస్సలు ఏ వీడియో కూడా చేయాలనే ఇంట్రెస్ట్ పోయింది. లేకపోతే ఈరోజు కానీ నిన్న కానీ ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వచ్చేది. ఎందుకంటే వీక్లీ కనీసం ఒక 2-3 వీడియోస్ అయినా సరే మనం వచ్చి ఉండేవి. సో ఇన్నాళ్ళకి మన కష్టాలు తీరాయి. యాక్చువల్ రావాలి ఈరోజు, రేపు వస్తాడు అనుకుంటాను ఫిట్ చేయడానికి ఏసీని. ఆఫీస్లో సిస్టమ్స్ ఎక్కువ రన్ అవుతున్నాయి కాబట్టి విపరీతమైన వేడి ఉంది. సో నెక్స్ట్ మనకి ఈ వారం నుంచి ఇవన్నీ కూడా మీకు కంటిన్యూగా అప్డేట్స్ వస్తాయి. ఓకేనా? హాయ్ సార్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నామండి. అయ్యో ఏం సార్